శివపాల్ యాదవ్ గారు ఈ డ్రగ్స్కు సంబంధించి మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ టీడీపీ ఏలూరు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఒక ప్రజాప్రతినిధులే స్టేజ్ల మీద మంచి లెక్చర్ ఇవ్వాల్సిన వాళ్ళే డ్రగ్స్ మత్తులో ఊగుతున్నారు. అసలు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు? అదే మరి అంటే ఇది రాజకీయ పార్టీలు ఇప్పుడు వీళ్ళు దొరికిరు కాబట్టి దొంగలబ్బా అంటే వాళ్ళిద్దరే తీసుకున్నారా, వాళ్ళిద్దరే ప్రొడక్షన్ చేసిరా. ఉత్పత్తి అనేది ఒక రోహిత్ రెడ్డో పైలట్ రోహిత్ రెడ్డో లేదంటే పుట్ట మహేష్ యాదవ్ చేయలే. ఇది పెద్ద మొత్తంలో మనకు నార్త్ ఇండియా నుంచి ట్రైన్లలో వస్తుందా, మరి ప్రైవేట్ వ్యక్తులలో వస్తుందా, లేకపోతే వీళ్ళే కొందరు ఫామ్ హౌస్లలో కూడా పంటలు పండిస్తురా అనేది పెద్ద డౌట్ వస్తుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు డ్రగ్స్ అనే పదానికి మనకు అసలు స్పెల్లింగ్ తెలియదు. డ్రగ్స్ అంటే కూడా మనం ఎప్పుడు వినలే. కాకపోతే మన చిన్నప్పుడు నాటు సారా అని ఉంటుండే. బంజారా తండాలలోకి వెళ్ళి మన పెద్ద మనుషులు పొద్దంతా పనిచేసి వచ్చి ఒక ఇప్పుడు క్వార్టర్ అంటున్నాం, అప్పుడు ఒక అంటుండే ఇంత ప్యాకెట్లో తెచ్చుకొని తాగేది. అది తప్ప మనకు అసలు డ్రగ్స్ కల్చర్ తెలియదు. అసలు తెలంగాణ వచ్చినాక కూడా అప్పుడు స్టార్టింగ్లో సినిమా వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద బడాబాబులు బాగా డబ్బెక్కుండి జీవితంలో అన్ని కోరికలు తీర్చుకుంటారు. అబ్బా వీళ్ళు ఎట్లుంటుంది అంటే డ్రగ్స్ తీసుకునేటోళ్ళు మేజర్గా అన్ని కోరికలు తీరిపోయి డబ్బు ఎక్కువైపోయి ఇంకా ఏదన్నా ప్లెజర్ కావాలి, ఎక్సైట్మెంట్ కావాలి, ఇంకా కిక్కు కావాలి, ఈ బీర్తో సరిపోతలేదు, క్వార్టర్తో సరిపోతలేదు అని చెప్పేసి డ్రగ్స్కు మెల్లగా ఫ్రెండ్స్ చేతనో లేకపోతే దోస్తుల చేతనే మేజర్గా అలవాటు అవుతారు. అలవాటు అయిపోయి మెల్లమెల్లగా దీన్ని ఏం చేశారంటే రాజకీయ నాయకులు ఈ తెలంగాణ మొత్తం మత్తులోనే ఉండాలి, యువత అంతా చెడిపోవాలని చెప్పేసి గత ప్రభుత్వ పెద్దల గద్దల విచ్చలవిడిగా అసలు మా ఊరు దర్పల్లి మండలం మైలారం గ్రామం మా ఊరు దాకా వచ్చింది డ్రగ్స్ అంటే. చిన్న చిన్న పిల్లలు ట్రిపుల్ రైడింగ్ నలుగురికి ఇట్లా పోయి ఇట్లా పైకి లేపుతున్నారు. అంటే అట్లా కొన్ని లక్షల మందికి డ్రగ్స్ అలవాటు చేసారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది తప్ప ఎటువంటి చర్యలు. ఒక పైలట్ రోహిత్ రెడ్డి మాత్రమే తీసుకున్నాడు అంటే పైలట్ రోహిత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈయనను తీసుకుపోయి లోపటేసిర్రు. ఈయన గతంలో కాంగ్రెసే ఉండే, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది. ఈయన ఎట్లాంటి ఉంటాయంటే పైలట్ రోహిత్ రెడ్డి అప్పుడు అయ్యప్ప మాల ఏదో వేసుకున్నాడు, డ్రగ్స్ తీసుకుంటాడో ఏమో తెలియదు. అయ్యప్ప మాల వేసుకొని మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటే నార్మల్గా నడుచుకుంటూ పోతాం కదా, వెనకాల ఇట్లా బాడీ గార్డులు, దాన్ని రీల్స్ అంటే విచిత్రంగా చేస్తారన్నట్టు డ్రగ్ అడిక్టర్స్. అంటే ఈరోజు తీసుకుంది రేపు కూడా పని చేస్తుందా, ఎట్లా చేస్తుందా తెలియదు. వీళ్ళకి సంబంధించిన ఫ్రెండే దుబాయ్లో గత సంవత్సరం ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్పి మరి ఆయన చంపిర్రా ఏం చేసిర్రా అనేది మనకు తెలియదు. మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డి అంటే పైలట్ అంటే మనం విమానం నడిపేటోడు గాల్లో నడిపితే పైలట్ అంటాం కదా, అని ఇంటి పేరు పైలటా మరి నా పైలట్ నడిపించిండో తెలియదు కానీ డ్రగ్స్కు మాత్రం పైలట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే విమానంలో ప్యాసింజర్లను ప్రయాణికులను ఒక దేశం నుంచి ఇంకో దేశానికో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తే ఈ పైలట్ డ్రగ్స్ను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఒక ఫామ్ హౌస్ నుంచి ఇంకొక ఫామ్ హౌస్కి తీసుకురావడానికి అంటే డ్రగ్స్ పైలటా? విమానం పైలట్ వేరు, డ్రగ్ పైలట్ వేరు. ఇట్లాంటి నీచులకు కఠిన శిక్షలు కాదండి. సమాజం మొత్తం చూస్తుండగానే అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం దగ్గర తలకాయ కిందికేసి కాలు పైకి లేపి ఉరేయాలి. ఇట్లా చేస్తేనన్నా ఎవడన్నా డ్రగ్గు అమ్మేటోడి కన్నా భయం ఉంటుంది. వాడు మళ్ళీ వస్తాడు, ఇక 15 రోజులలో మళ్ళీ వస్తాడు, వాడు మళ్ళీ తాండూరులో పోటీ చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ ఇన్ని రోజులకు గతంలో ఇదే డ్రగ్గిస్టును ఉపయోగించుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పి ఇప్పుడున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువల బాలరాజును కావచ్చు, ఆ కాంతారావును కావచ్చు, ఈయన ఇంకా వీళ్ళంతా ఒక టీం అంతా ఒక కలిసి ఎమ్మెల్యేలను కొనుగోలు. ఈ డ్రగ్ తీసుకునే వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయేమో. అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ సంచలనమే, పైలట్ రోహిత్ రెడ్డి సంచలనమే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా చేస్తే ఓన్లీ సస్పెండ్ చేయడం కాదండి, వాళ్ళకు ఉరేయాలి. వాడు బతికి వేస్ట్. రేపు వీడి వల్ల ఏమైందంటే వీడు ఒక్కడే తాగి ఆర్డర్ రూమ్లో చస్తేం కాదు. వీళ్ళు ఎందుకు మీరు చూడొచ్చు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? డ్రగ్స్ తీసుకున్నోడు కంటే డ్రగ్స్ వ్యాపారం చేసేవాడు ఇంకా డేంజర్. డ్రగ్స్ తీసుకున్నోడు వాడు చేస్తాడు, వాడు ముందటున్న వాళ్ళు 2-3 చంపుతాడు. కానీ డ్రగ్స్ వ్యాపారం చేసేవాడు ఏంటంటే కొన్ని వేలాది మందికి అమ్మి వేలాది కుటుంబాలను, లక్షల కుటుంబాలను వాటికి అపోజిట్ వస్తున్నోని
మనం ఈ మధ్యకాలంలో డ్రగ్స్ రాత్రిపూట నడవాలంటేనే భయం అవుతుంది. ఇక్కడ ఒకటి ఇప్పుడు ప్రభుత్వాల దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఫుల్ పవర్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. సిగరెట్ తాగొద్దంటారు, ఆ కంపెనీలకు వీళ్ళు ఏం అంటే దాన్ని యాక్షన్ తీసుకోరు. మందు తాగొద్దంటారు, వాటిని డ్రగ్ కంట్రోల్ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఈ డ్రగ్ అనేది కూడా ఇట్నే తయారవుతుంది. అంటే ప్రభుత్వాల దగ్గర ఇన్ని పవర్స్ ఉన్నా కూడా దీనికి ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? కట్టడి చేయాలంటే ఇప్పుడు సింపుల్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ప్రభుత్వంలో ఉన్న గద్దలే పెద్దోళ్ళే ఇన్వాల్వ్మెంట్తో ఇది సాగుతున్నట్టు అనిపిస్తుంది. పోలీసు వాళ్ళు కూడా ఎవడో తాగినోన్ని పట్టుకుంటారు, ఒకటి కొడతారు. ఇక్కడ కొండల్లో ఉన్న మావోయిస్టులను కూడా పట్టుకునేంత పవర్స్ ఉన్నాయి. కర్రెగుట్టలు ఉన్న పోలీసులను కాల్చి కాల్చి వేటాడి ఇడ్మను ఆయన వైఫ్ను కూడా కాల్చి చంపిన ఈ ప్రభుత్వాలు ఆఫ్టర్ ఆల్ ఈ గంజాయి అమ్మేటోళ్ళను పట్టుకోవాలంటే పెద్ద మ్యాటర్ కాదు. అసలు నేను అడుగుతున్న అఖిలపక్షం, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కూడా బయటకు వచ్చి నువ్వు నిజంగా మంచోడు అయితే నీకేం ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ మీ పార్టీకి లేకపోతే రండి ఒక అఖిలపక్షం పెట్టి గంజాయి లేని ఒక తెలంగాణ బంగారు తెలంగాణ అంటాడు కానీ ఒక్కడన్నా గంజాయి లేని తెలంగాణ చేద్దామని ఆ 10 ఏళ్ళున్న అతను అనలేదు. ఈయన 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అనేటోడు కూడా కట్టడి చేస్తలే. మరి డ్రగ్స్కు వ్యతిరేకైనోడివి గతంలో సినిమా హీరోయిన్లు చార్మి, పూరి జగన్నాథ్, రవితేజ, వీళ్ళు రకుల్ ప్రీత ఇంకా వీళ్ళంతా వందలాది మంది డ్రగ్స్కు సంబంధించి ఒక విచారణ జరిగితే ఫస్ట్ టైం అడావిడి చేసిర్రు, తర్వాత క్లీన్ చిట్ ఇచ్చిర్రు. అంటే మా ఫామ్ హౌస్లలో మేము చేసుకుంటే మీకేం బాధ అనే ప్రశ్న కూడా వస్తుంది. అవును, మరి మాకు వ్యాపారాలు దెబ్బతిన్నాయి, మాకు టెన్షన్ ఉంది కాబట్టి మా ఫామ్ హౌస్లో మేము ఉన్నాం, మేము రోడ్ల మీదకి వచ్చినాం అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. అదే వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, మేము ఎంజాయ్ చేస్తాం, మిమ్మల్ని వాడుకుంటాం అంటారు. యువత కూడా ఈ సినిమా, క్రికెట్కో, పబ్జి గేమ్లకు అలవాటు అయితే ఇట్లాంటి దుర్మార్గులు అంటే మేధావులు యువత మౌనంగా ఉంటే ఈ గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ అందరికీ కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు, రేవంత్ రెడ్డికి ఈ పెద్దలందరికీ కూడా ఎంతో కొంత డ్రగ్స్ మాఫియాతోని సంబంధాలు ఉన్నాయని మాకు అనుమానాలు వస్తున్నాయి. లేకపోతే ఈ దుర్మార్గులారా మిమ్మల్ని ఎవడరా చీరలు ఇస్తా అంటారు, గొర్రెలు ఇస్తా అంటారు, పౌడర్ ఇస్తా అంటారు, కనీసంగా డ్రగ్స్ లేకుండా చేసే తెలివి లేదు, సోయి లేదు. మీకు లక్షల మంది పోలీసులను ఇచ్చినాం, మరి ఐఏఎస్ ఆఫీసర్లను ఇచ్చినాం, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. కనీసంగా డ్రగ్స్ అమ్మేటోడు ఎక్కడికి వెళ్ళి వస్తుందో పట్టుకోలేనప్పుడు పీకదందుక మీకు అధికారాలు రాజీనామా చేయాలని అడుగుతున్నా నేను. డ్రగ్స్ నిర్మూలించడానికి అన్ని యాడ్స్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కదాన్ని కూడా పకడ్బందీ చేస్తున్నారు. బోర్డర్ ఎట్లా దాడుతున్నట్టు అంటే ప్రభుత్వం విఫలమైంది అనుకోవచ్చా? 100% విఫలం కాదండి. వీళ్ళ కమిషన్లు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. వీళ్ళు కోట్లు లేకపోతే మనోడికి ఒక్కోడు కూడా మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోము, ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకోము, ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఎవరికన్నా ఒక ఇల్లు ఉందా? కానీ వాళ్ళకు రోజుకు గేటెడ్ కమ్యూనిటీలలో నీకు ఒకటి చెప్తే షాక్ అవుతావు. ఈ రాజకీయ నాయకుడిది పలానా జిల్లా అనుకో, వానికి ఆ జిల్లాలో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, వాని నియోజకవర్గంలో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, వానికి హైదరాబాద్లో ఇల్లు ఉంటుంది, వానికి ఢిల్లీలో ఇల్లు ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి కష్టపడి సంపాదిస్తే డబ్బులు ఎట్లా వస్తాయన్న గింతగానం వస్తాయా? ఇండ్లకే గంత. మళ్ళీ ఒక్కొక్కడి ఇంట్లో 4 సెక్యూరిటీ ఉంటారు, ఒక్కొక్కడికి ఒక ఫామ్ హౌస్. వీళ్ళు లంగా దందాలు చేయకపోతే గన్ని డబ్బులు ఎట్లా వస్తాయి? నిజాయితీగా పనిచేసినోడికి ఎవరికైనా డబ్బులు వస్తున్నాయా? ఈ రాజకీయ నాయకులు, అన్ని రాజకీయ నాయకులు, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రాజకీయ నాయకులు అందరు హస్తం ఉంది. వీళ్ళందరూ రాత్రి కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఒక్కోడి పెళ్ళికి వీడిపోతాడు, వీడి పెళ్ళికి వాడిపోతాడు. మొన్న బట్టి విక్రమార్క పెళ్ళికి కేటీఆర్ పోయిండు, రేపు కేటీఆర్ ఇంకేదైనా ఫంక్షన్ చేసుకుంటే బట్టి విక్రమార్క పోతాడు, రేవంత్ రెడ్డి పోతాడు. కేసీఆర్కు మంచిగా లేకపోతే రేవంత్ రెడ్డి యశోద హాస్పిటల్కు చూసి వచ్చిండు, రేవంత్ రెడ్డికి కూడా ఏదైనా మంచిగా లేకపోతే వీళ్ళు చూసి వస్తారు. ఇదంతా ఒక దొంగల టీము ఏర్పడి రాష్ట్రాన్ని చెరబట్టిర్రు. డ్రగ్స్ ఒక్కటే కాదండి, బెల్ట్ షాపులు, గంజాయి విచ్చలవిడితనంగా యువత. ఒకప్పుడు భగత్ సింగ్ లాంటి దేశం కోసం లండన్ వెళ్ళొచ్చి ఆ బ్రిటిష్ వాడిని కొన్ని చంపేసి వస్తే బాంబేసి, వీళ్ళేందండి గంజాయి వేసుకొని వీళ్ళు చచ్చిపోతున్నారు, ఇంకో 4గురిని చంపుతున్నారు వెహికల్ల మీద. అంటే పాపం తాగేటోళ్ళని కూడా అనడానికి లేదు. చుట్టుపక్కల మొత్తం వైఫై ఉన్నప్పుడు నెట్వర్క్ వచ్చినట్టు, మొబైల్ డేటా ఉంటే మొబైల్ చూసినట్టు, డ్రగ్స్ అందుబాటులో ఉంటే డ్రగ్స్ అన్నీ. ఈ సినిమా హీరోలు దొంగలు కూడా మొత్తం రాజకీయ నాయకులతో అంటగాగుతున్నారు, వ్యాపారవేత్తలతో అంటగాగుతున్నారు. ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసి ఈ దొంగలు మరి రేపు అమెరికా వారిపోతారా,
లండన్ వారిపోతారా, వీళ్ళ కొడుకులు కూతుర్లు కూడా ఇక్కడ ఎవడు ఉంటాడన్నది లేదు. ఇందులో ఏ ఒక్కడు కాదండి, ప్రతి ఒక్కడు ఇన్వాల్వ్మెంట్ ఉంది రాజకీయ నాయకులది. కాబట్టి కొత్త రాజకీయాలు రావాలి, కొత్త యువత మరి ఆలోచిస్తేనేమో ఉంటుంది. లేకపోతే ఇంకా క్రికెట్ గెలిచినందుకు రోడ్ల మీదకి వస్తారు కానీ గంజాయికి వ్యతిరేకంగా ఎవరు రోడ్ల మీదకి వస్తలే. కొన్ని రోజులు జెప్టోలలో వాటిని ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని కొన్ని రోజుల్లో డ్రగ్స్ ఆర్డర్ పెట్టుకునే అవకాశం ఉండొచ్చు అనుకోవచ్చు. అట్లాంటి సైట్లు కూడా రావచ్చు, ఇల్లీగల్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు మొన్నటిదాకా కొన్ని యాప్స్ వచ్చినాయి, బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి అండి. లీగల్ బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి. అంటే కొంతకాలం ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా కొన్ని వందలాది మంది చచ్చిపోయారు. ఇట్లా ఈ రకంగా ఈ ప్రభుత్వాలే యువతను పెడదారి పట్టిస్తున్నాయి. వీళ్ళే బ్యాంకు వాళ్ళే క్రెడిట్ కార్డు తీసుకోండి అని వాని వెంటపడి తర్వాత 1,00,000 2 లక్షల వడ్డీ అయిందని అట్లా కొందరిని చంపుతారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా చంపుతారు, గంజాయి ద్వారా చంపుతున్నారు, బెల్ట్ షాపులు పెట్టి ఇట్లా చంపుతున్నారు. ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ నాయకులు ఉన్నది యువతను చంపి వాళ్ళు కోట్లు సంపాదించుకోవడం. రోహిత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రితేష్ రెడ్డి అని ఉంటాడు, గతంలో కూడా రాహుల్ సిప్లి గారు అని ఉంటాడు సింగర్, ఆయనతో కూడా గొడవ పడ్డారు. ఆయన చెప్పిండు సార్ రాహుల్ సిప్లి డ్రగ్స్ తీసుకున్నారు వీళ్ళంతా పెద్ద అని అప్పుడు చెప్పిండు. ఈ రోజు బయట పడ్డట్టు కనిపిస్తా ఉంది. ఏం స్పందిస్తారు ఆ అంశం గురించి? అదే ఈ డ్రగ్స్ తీసుకున్నాడు ఏంటంటే వాడికి ఎవడైనా చిన్న లెక్కన కనబడుతుంది, ముఖ్యమంత్రి కనబడ్డ కొడతారు. డ్రగ్స్ అంటే అట్లా మత్తు ఉంటుంది, మత్తుకు అసలు ఎవడు కనబడ్డ అసలు దుర్మార్గుల వల్ల చైత్రాన్ని చిన్న అమ్మాయిని మలక్పేటలో ఒక డ్రగ్ తీసుకొని అసలు చంపడం అంటే మామూలుగా చంపితే ఒకసారి చచ్చిపోతాం, అది వేరు. విచిత్రంగా వాళ్ళకు నరకయాతన చూపెట్టి ఇలా అనేక మంది చిన్న చిన్న అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా పోయింది, రక్షణ లేకుండా పోయింది. అరే చీరలు కాదురా మీరు ఇచ్చేది, గంజాయి లేకుండా చూడండి ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడిది. ఈ గంజాయి ముఖాలు తాగి విచ్చలవిడిగా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తారు. కాబట్టి ఇకనైనా ఈ రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి ఉంచుకున్నావు, హోంశాఖ మంత్రి ఉంచుకున్నావు, పోలీసులు నీ చేతులు ఉన్నది, 18 శాఖలు నీ చేతిలో పెట్టుకున్నావు, మున్సిపల్ శాఖ మొత్తం అర్బన్ డెవలప్మెంట్ అని పెట్టినావు. అర్బన్ డెవలప్మెంట్ అంటే మోయినాబాద్లో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నా నువ్వు పట్టుకుంటలేవు అంటే వాడు అంటే ఇంకా అట్లా పైలట్ రోహిత్ రెడ్డి లాంటి ఇంకెంతమంది ఉన్నారు, లక్షల మంది గంజాయి సేల్ చేస్తున్నారు. మా ఆర్మూరు సైడ్ వచ్చినా లేకపోతే నిజామాబాద్ వచ్చినా, కామారెడ్డిలో, బాల్కొండలో, సింగరేణిలో, మంతెనిలో, అసలు మంచిర్యాలలో ఎక్కడెక్కడైతే ఇన్కమ్ సోర్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ కానీ, స్లమ్లలో కానీ, సీతాఫల్మన్లో, రామ్నగర్లో నాకే కొందరు చెప్తున్నారు నా కొడుకు తాగి చచ్చిపోయిండు అన్న, 20 ఏళ్ళ కొడుకు నాకు 40 ఏళ్ళు అని చెప్పి తండ్రులు బతుకుంటారు, కొడుకులు చచ్చిపోతున్నారు. మళ్ళీ అదేవిధంగా అమ్మాయిలు 20 ఏళ్ళకు 22 ఏళ్ళకి వితంతువులు అయిపోతున్నారు. 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి వితంతువులు అయిపోతున్నా మీకు సిగ్గులు లేవురా, శరం లేవురా రాజకీయ నాయకులారా, మనుషుల పశువులరా మీరు? జాతిపిత అనుకునే కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ల నుంచి బయటకు వచ్చి నేను తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష అన్నావు కదా, ఇప్పుడు గంజాయికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేయి, ఆ పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఉరి శిక్ష ఇచ్చేటట్టు చేయి. రావు తింటావు బరాబర్ బిర్రుగా వంటావు, నీకు సమాజం మీద ఏమాత్రం ప్రేమ లేదు. కానీ నేను జాతిపితను, ఇక పాటలు ఆహో ఓహో చంద్రుడు సూర్యుడు దిగొచ్చిండు పొడిచొచ్చిండు బరాబర్ వస్తాడు రామన్న. బరాబర్ ఏడుకొస్తున్నావు రామన్న, గంజాయి పట్టుకుని చెంప మీద కొన్ని చెప్పుతాను కొట్టవా పైలట్ రోహిత్ రెడ్డిని? జస్ట్ సోకాజ్ నోటీలు ఇస్తావు, మళ్ళీ రాగానే నెల అయితే అందరు మర్చిపోతారు, మళ్ళీ కలుపుకోపోతావు, మళ్ళీ తాండ్రు నుంచి వాడికే టికెట్ ఇస్తావు. అసలు ఎంతమంది ఉన్నారా రాజకీయ నాయకులు, డ్రగ్స్ వ్యాపారం చేసేటోళ్ళు? వీళ్ళందరూ ఈ యువత మారదా? మీరు క్రికెట్ పిచ్చిలో సినిమా పిచ్చిలో ఉంటే ఇక మిమ్మల్ని మొత్తం మీ కిడ్నీలు కూడా అమ్ముకుంటారు. అమ్మాయిల కిడ్నాప్ కేసులు కూడా అవుతున్నాయి. ఈ డ్రగ్స్ మాఫియానే అమ్మాయిలను చాలామంది చిన్నపిల్లల్ని కూడా కిడ్నాపులు చేస్తుర్రు. ఈ రాష్ట్రమే నాశనం అయిపోయే ఛాన్స్ ఉంది. ఇకనైనా యువత మేల్కొంటే ఈ రాష్ట్రం ఉంటుంది, లేకపోతే సర్వనాశనం అవుతుందని తెలియజేస్తుంది.